దాంతోపాటు ఉగ్రవాదులకు కూడా మళ్ళీ ఇండియా మీద అటాక్ చేస్తే ఇటువంటి పరిస్థితులు ఉంటాయి, మమ్మల్ని ఏడున్నా కానీ వదలరు, అటాక్ చేసి చంపేస్తారనేటువంటి భయం ఉగ్రవాదులకు కూడా కలిగించడంలో ఇండియా విజయం సాధించింది. ఈ 3 రోజుల్లో మనం కొంత నష్టపోయినాం, సామాన్య పౌరులు కూడా చనిపోయారు, కొంతమంది ఆర్మీ జవాన్లు కూడా అమరులయ్యారు. ఆ నష్టం ఒకటి పక్కన పెడితే మనం సాధించిన విజయాలే ఎక్కున్నాయి. వాళ్ళ త్యాగం వృధా అయితే కాలేదు. ఎవరైతే యుద్ధంలో అమరులయ్యారో, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిరో వాళ్ళకు ఒక సెల్యూట్. మరి వాళ్ళ త్యాగం వల్ల ఇప్పుడైతే మనకు చాలా వరకు ప్రపంచంలో మన స్టామినా ఏంటి అనేది ప్రపంచ దేశాలకైతే తెలిసి వచ్చింది. ఇంకోసారి మన దగ్గర ఎవరైనా తోక ఊపనికి వస్తే మాత్రం, తోక జాడిస్తే మాత్రం పరిస్థితులు ఇట్లుంటాయని మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇండియన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టంగా చూపించారు. ఓవరాల్గా ఈ విజయానికి కారణమైనటువంటి ఫస్ట్ మన సోల్జర్స్, వాళ్ళకి సెల్యూట్. దాంతోపాటు గవర్నమెంట్ కూడా చాలా దృఢ నిశ్చయంతో ఇదేదైతే చేసిందో వాళ్ళకు కూడా సెల్యూట్. మళ్ళీ ఇంకొకసారి ఇటువంటివి మాత్రం జరగకుండా గట్టి బుద్ధి అయితే చెప్పారు.